ఆలి మాటలు విని అన్నదమ్ములు రోసి వేరిపోవాడు వెర్రివాడు ఒక్క తోకబట్టి గోదావరి నీదువా విశ్వదాభిరామ వినరవేమ. ఏమప్పా ఏమన్న పద్యాలు కూడా చెప్తాడు అనుకున్నారు. చిన్న లాజిక్ చెప్తాం అంతే, ఏం లేదు, మనమే అదని పెద్ద కథ కాదు. కానీ ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి, పెండ్లం మాటలని అన్నదమ్ములకు రోసుకొచ్చి అన్నదమ్ములతో కొట్లాడి గెడపాట్లు బట్టి కింద పైన కింద పడి ఇడిపోయేవాడు రిఫుకు నా కొడుకుని అర్థంగా. అట్లా కూడా ఏమిటి సమానం అంటే ఒక్క తోకను పట్టుకొని కుక్కను నమ్ముకొని గోదావరిని ఇస్తానన్నట. ఇప్పుడు మరలా అందరూ ఉండదు ఒకటి, ఒక్క తోక పట్టుకొని కానీ అవతల దాడతాంలే అంటే కింది నీళ్ళకి వరత వాడమే. ఇంకా ఆడికంటే గాలిని బయట తేలుతాం ఇంకా శవమై. అట్లా పెండ్లం మాటలని అన్నదమ్ములతో కొట్లాడి పెరకలాడి ఏర్పడి పోద్దాడప్ప. కొన్నాళ్ళు కలిసి ఉండాలి. కలిసి ఉండాలని ఏంటి చెప్తామంటే రాను 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 కుటుంబ విలువలల్లా పడిపోతుంటాయి. ఇంకా ఏమేం లేదు, ఇంకా శూన్యం అంతా. మా అన్న తమ్ముడు వాళ్ళ పెండ్లాలు వీళ్ళకి ఇల్లే వాళ్ళకి వాళ్ళే, వాళ్ళెవరో వీళ్ళెవరో సంబంధం ఇలాంటి బతుకుతుండాలి ఈ కాలం. అట్లా కాదు, అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ పెండ్లాలు అమ్మ నాయన అవ్వ తాత జేజీ మనవరు మనరాళ్ళు మునిమనవులు అందరూ కలిసి ఉంటే కలిసి బతికితే ఉమ్మడి కుటుంబం ఉంటే కొద్దిగా బలంగా ఉంటుంది. మానసికంగా ఆర్థికంగా అన్నిటికీ బలం అయిపోతుంది. తర్వాత మన రాబోయే తరాలకు కూడా పిల్లలు కానీ అందరిని చూసుకొని అలవాటు పడుతుంది. లేదు ఇంకా నాను నా పెళ్ళాము నా పిల్లలు అంటే మనకు మన తల్లిదండ్రులు పట్టించుకోలేదనుకో మనం కూడా అంతే రేపు పతనంగా మన తల్లిదండ్రులకి మన అవ్వలకి మన తాతలకి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలే గతింగా. కాబట్టి ఆలోచన చేయండి, కొన్నాళ్ళు కలిసి జీవించేది ఆలోచన చేసుకోండి. పిల్లలకి విలువలు ఏమో తెలుస్తాయి, మన భార్యలు ఎట్లా నడుచుకోవాలో తెలుస్తుంది, మనం ఎట్లా నడుచుకోవాలో తెలుస్తుంది. అన్నదమ్ముల్లో ఒకరో ఇద్దరు చెడు మార్గంలో పోయినా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంకా లేదు నా బతుకున్నదే నీ బతుకునేదంటే ఇంకా నీ ఇష్టం, అది నాశనం అయిపోతాయి జీవితాలు. కాబట్టి దీని అర్థం ఏమంటే కుటుంబ విలువలు బతకాలంటే భారతీయ సమాజం బాగుపడాలంటే ఏర్పాటు పోకుండా కొద్ది రోజులు ఉమ్మడి కుటుంబం జీవించి తర్వాత నిదానంగా ఎప్పటికైనా ఏర్పడాల్సిందే. నిదానంగా అందరికీ అన్ని విలువలు అర్థమైన తర్వాత అందరి బాధలు తిరిగిన తర్వాత నిదానంగా ఏర్పాటు పోవాలని నా కోరిక.